నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఉదయభానుడి లేలేత కిరణాలు బయట ప్రపంచాన్ని తాకకముందే ఆ సామి నేనింతే అంటూ దందాలు ప్రారంభించేస్తాడు. ఇసుక, రేషన్ బియ్యం, గంజాయి, మద్యం, మట్టి పేకాట ఇలా చెప్పుకుంటూ పోతే చాంతడంత అక్రమాల జాబితా బయటకొస్తోంది. అధికార పార్టీ నేత కనుక అడిగే ధైర్యం ఎవరికీ లేదు. పోనీ తెగించి ఎవరైనా ప్రశ్నిస్తే శాల్తీ గల్లంతేనని ఆ నియోజకవర్గ నాయకులు చెబుతున్నారు. కృష్ణా జిల్లాలోని పేటకు నేనే మేస్త్రి అంటున్న మహామేతగాడి దందాల గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. ఆయన భార్యామణి, పుత్రరత్నం, అల్లుడు, వియ్యంకుడు కూడా విస్మయం కలిగించే రీతిలో అక్రమాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. పేదలకు ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యాన్ని అధికార పార్టీ నేత అనుచరులు సేకరించి రీసైకిల్ చేస్తున్నారని, అనంతరం కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలిస్తూ కోట్లు సంపాదిస్తున్నారని చెబుతున్నారు. ఈ దందాతో నెలకు 8 కోట్ల రూపాయలకు పైగా ఆర్జిస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణలోని ఖమ్మం, కోదాడ, సూర్యాపేటతో పాటు పలు సరిహద్దు గ్రామాల నుంచి రోజు 4-5 లారీల రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నారని, రీసైకిల్ చేశాక ముఖ్య అనుచరుల ద్వారా కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారని చెబుతున్నారు. అక్కడి నుంచి విదేశాలకు పంపి సొమ్ము చేసుకుంటున్నారని అంటున్నారు. ఆ నేత అనుచరులు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నారని, చివరకు హత్యలు చేయడానికి కూడా వెనుకాడటం లేదని అంటున్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూముల్లో ఉన్న కొండలు, గుట్టల్లోని మట్టిని, ఇసుకను ఆ నేత వియ్యంకుడు, అల్లుడు, కుమారుడు తవ్వించి వందలాది లారీల్లో తరలిస్తూ కోట్లు గడిస్తున్నారని చెబుతున్నారు. ఈ దందాను ప్రశ్నించిన ఓ బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యారని, ఆ హత్యలో ఆ నేత వియ్యంకుడి పాత్రపై ఆరోపణలు వచ్చాయని అంటున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. వీటి వెనుక ఆ నేత కుటుంబం ఉందని, తెలంగాణ సరిహద్దుల్లో ఉండటంతో గంజాయిని రాష్ట్రాలు దాటించడంలోనూ ఆయన అనుచరులు కీలకంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. గత ఏడాది ఆ నేత కుమారుడు హైదరాబాద్లో గంజాయితో పట్టుబడగా అక్కడి ప్రభుత్వ పెద్దల సహకారంతో ప్రసాదం సమర్పించుకొని కేసు లేకుండా బయటపడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై మీడియాలో కూడా హాట్ వార్తలొచ్చాయి. జగనన్న కాలనీ కోసం నియోజకవర్గ కేంద్రంలో 25 ఎకరాల భూమిని ఎకరా 20 లక్షల చొప్పున ఆ నేత కొనుగోలు చేశారని, ఆ తర్వాత ఆ భూమికి ప్రభుత్వం ఎకరాకు 45 లక్షల చొప్పున చెల్లించిందని చెబుతున్నారు. దీంతో ఎకరాకు 20 లక్షల చొప్పున వెనకేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో పాటు ఇసుకను తెలంగాణ ప్రాంతానికి తరలించడం ద్వారా కూడా కోట్లాది రూపాయలు ఆర్జించారని అంటున్నారు. మరోవైపు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. ఈ శిబిరాల నిర్వాహకులు రోజుకు 2 లక్షల రూపాయల చొప్పున ఆ నేత కుటుంబానికి సమర్పించుకుంటున్నారన్న సమాచారం ఉంది. పోలీసుల నుంచి ఇబ్బంది లేకుండా ఆయన అనుచరులు చూసుకుంటున్నారని చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పేకాట శిబిరాలపై దాడులు చేసి ఆ నేత అనుచరులపై కేసులు పెట్టారు. అయితే పై స్థాయి ఒత్తిళ్ల ద్వారా ఆ కేసులను ఎత్తివేసేలా చేశారని అంటున్నారు. తన మాట వినని వారిని బెదిరించో, దౌర్జన్యం చేసో తన దారికి తెచ్చుకోవటం ఆ నేతకు అలవాటని చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ ఎస్టీ నేతపై తన అనుచరులతో దౌర్జన్యం చేయించారని, అప్పటికే ఆయన దారికి రాకపోవడంతో నేరుగా ఫోన్ చేసి తీవ్ర స్థాయిలో బెదిరించారని చెప్పుకుంటున్నారు. నియోజకవర్గ కేంద్రం శివారులో కొందరు 200 ఎకరాల్లో అనధికార లేఅవుట్లు వేశారని, వారి నుంచి కోట్లలో దండుకున్నారని చెబుతున్నారు. నియోజకవర్గ కేంద్రం చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల యాజమాన్యాల నుంచి వివిధ సామాజిక కార్యక్రమాలు, పనుల కోసం అంటూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను వసూలు చేసి తనకు అనుకూల కాంట్రాక్టర్ల ఖాతాల్లో వేయించి తీసుకుంటున్నారని చెబుతున్నారు. మళ్లీ అవే పనులను ప్రభుత్వం నుంచి ఓకే చేయించుకొని పనులు చేసినట్టు చూపి బిల్లులు చేసుకుంటూ కోట్లు గడిస్తున్నారని అంటున్నారు. ఆ నేత అనుచరులు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో 10 నుంచి 15 బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని, వీటితో పాటు గంజాయి విక్రయాలు జరుపుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమంగా మద్యం తరలిస్తున్నారంటూ ఆ నాయకుడి వ్యక్తిగత ఫోటోగ్రాఫర్పై 2023 జూలైలో పోలీసులు కేసు నమోదు చేయటం గమనార్హమని చెబుతున్నారు. నియోజకవర్గంలో ఆ నేత కన్నా ఆయన సతీమణి, పెద్ద కుమారుడు ఎక్కువ పెత్తనం చెలాయిస్తున్నారని చెబుతున్నారు. వివిధ మార్గాల ద్వారా దండుకుంటున్న ఆదాయం మొత్తం ఆ ఒక్క కుటుంబానికే పరిమితమవడంతో ద్వితీయ శ్రేణి నాయకులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. దీంతో ప్రతి గ్రామంలో అసంతృప్తి వర్గం తయారైంది. ఇవన్నీ తెలిసినా కూడా పార్టీ అధిష్టానం పట్టించుకోవటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.